అందుకని వాక్యం సెలవిస్తోంది కదా, ఏం వినపడిందో చూద్దాం. ఇక్కడ సకల ప్రాంతములను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. దేవునికి స్తోత్రం. ఇర్మియా భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఇర్మియా భక్తుడు ప్రవచనం చెప్పాడు. ఏమని? రామాలో అంగలార్పు వినబడబోతుందని చెప్పాడట. యేసు ప్రభు వారు పుట్టుకు ముందు. ఎంత మహాత్యం గలవాడు చూడండి. అయితే ఎందుకు అంగలార్పు వినపడుతుందో ఎవరికి తెలియలేదు ఆ ప్రజలకి. ఆ తర్వాత యేసు ప్రభు వారు దొరకలేదని మగపిల్లాడు అనేవాడు ఉండకుండా కోత గోపిస్తే ఈ వాగ్దానం గుర్తు చేసుకున్నారు. ఏమని చెప్పాడంటే చూడండి, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. ఏ బిడ్డనైనా వచ్చి మీదపడి చంపేస్తే, గొంతు బిసికి కత్తితో కోసేస్తే ఏ తల్లి కడుపు సగించుద్ది? అందుకని కన్నీరు మున్నీరుగా మారిపోయింది. రోదన ధ్వని వినపడింది ఆ పట్టణాల్లో. ఆయా తల్లులు పిల్లల కొరకు రోధించారని బైబిల్ చెప్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు భూమి మీద పుడితే అనేక మంది పిల్లలు ప్రాణములు బలైపోయాయి. రాజుగారు చేసిన కిరాతకం, రాజుగారు చూపిన కోపం, రాజుగారు చేసిన ఆలోచన దేవుడికి విరోధమైనవి చేశాడు. అయితే క్రీస్తు ప్రభు వారికి ఎవరు తోడున్నారు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. మనందరికీ తోడుగా ఉన్నాడు. మనము కూడా ఆయన మాట విని ఆయన అనుసరులుగా ఉంటే, ఆయన చిత్తము నెరవేరిస్తే, ఆయన కొరకు ఎదురు చూసినట్టయితే ఆయన మనపక్షంగా ఉండి మనకు రాబోతున్న ఉపద్రవాలను తప్పించగల సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను. వారు లేనందున వారు ఓదార్పు నొందనలేకపోయారట. పిల్లలు లేకపోవటం, చనిపోవటం వల్ల, ఆ రాహేలుకు బిడ్డలు లేకపోవటం వల్ల ఆ బిడ్డలను ఓసుకోతం కోయటం చూసి వెంటనే అప్పుడు ఆ విధమైన పరిస్థితికి ఆ లోకం అంతా రామ అన్న ప్రదేశంలో అంగలార్పు, ఏడ్పు, రోదన, కన్నీరు కార్చారు. ఎంతమంది కడుపు శోకాలు హేరోదు వలన జరిగినాయో. అలాంటి హేరోదు రాజులైనా ప్రేమిస్తారు కానీ పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తుని ప్రేమించలేదు లోకం. కఠినాత్ముడైన హేరోదుని నమ్మారు. బందిపోటు దొంగని బర్బాను నమ్మారు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయము చేయటానికి భూలోకానికి వచ్చాడు. అటువంటి ఆయన్ని ఎవరు చేర్చుకోలా, ఎవరు నమ్మలా, ఎవరు ఆయన్ని అంగీకరించలా. ఎవ్వరు 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 అంటే ఎంత లెక్క చూసినా యేసుని సిలువేయుడి అని కేక వేశారు ప్రజలు. మనుషుల్లో ఎంత మోసం ఉందో, ఎంత లోపం ఉందో మనం అర్థం చేసుకొని పాపానికే లోబడుతున్నాము, లోకానికి లోబడుతున్నాం, శాపానికి లోబడుతున్నాం, కానీ శిక్షకు లోబడుతున్నాం, కానీ దేవునికి భయపడతలా. ఇప్పుడున్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు. వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా నడకలేదు. ఏ సంఘంలో చూసినా డ్రామాలు, ప్రోగ్రాములు, డాన్సులు, మగినిపొత్తులు ఇలాగ ఉన్నాయి. వాక్యంలో ఉన్నాయా? ఇవన్నీ లేవు. ఈ డ్రామాలు, యాక్షన్లు, ప్రోగ్రాములు ఇవన్నీ చూస్తే బైబిల్కి విరోధంగా నడుస్తున్నారు.
బైబిల్ చట్టానికి విరోధంగా పాకుతూ ఉంది ఈ మాటలో. ఆ యాక్షన్లు వేయటానికి కూడా సరిపోతామా మనం? ఆయన ఒక పరిశుద్ధుడిని అట్టపెట్టి ఒరిగడ్డి తెచ్చి ఉయ్యాలేయటం, పశువుల తొట్టులాగా పెడతాం, అందులో బొమ్మలను పెట్టేవాళ్ళు కొందరు, పిల్లలను పొడికేసేవాళ్ళు కొందరు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఉపయోగం చేసుకుంటున్నారో ఆనవాయితీ చేసుకొని వాటిని ఉత్సాహంగా వాడుకుంటున్నారు. వీళ్ళు ఉత్సాహంగా పోవటం తప్ప పరలోకానికి వెళ్ళరు. ఏమైనా చెప్పండి, నాకు నన్నేమైనా తిట్టండి, వీళ్ళు ఉత్సాహంతో పోవటం తప్ప పరలోకం చేరే గుంపు కాదు, పరలోకం చేరే వాళ్ళు కాదని నేను చెప్తా ఉన్నా. దేవుని వాక్యం ఇలాగుంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే 19వ వచనం చదువుతున్నాం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. శిశువు ప్రాణము తీయజూసుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. దేవునికి స్తోత్రం. మరలా ప్రభు దూత ప్రత్యక్షమైంది, యోసేపుకి మరియకు ప్రత్యక్షమైంది. అప్పుడు హేరోదు చనిపోయాడట. అప్పుడు అక్కడికి వెళ్ళి దేవదూత చెప్తుంది కదా, ఇదిగో నీవు లేచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళు, ప్రయాణము చేయి, అక్కడికి వెళ్ళు, అక్కడ శిశువును చంప చూసిన వాడు చనిపోయాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాడు చూడలేదు యేసు ప్రభుని, వాడు కన్నులు మూసేశాడు దేవుడు, వాడు తనవు సాలించేశాడు దేవుడు, వాడు కాళ్ళు ముడుచుకున్నాడు, వాడు లేవడక అని చెప్పాడు దేవుడు. ఎంత సంతోషకరమైన వార్త! యేసు ప్రభువారు 3 సంవత్సరాల బోధ చేయటానికి, 33 సంవత్సరాల భూలోకానికి బ్రతకటానికి రక్త మాంసములు ధరించాడు, సశరీరుడిగా వచ్చాడు, మానవ రూపము దాల్చాడు. అన్ని రకాలుగా మనకు బైబిల్ చెప్తా ఉందో. అయితే అంతటి రాజు తుత్తుగా మారిపోయాడు. ఏమైపోయాడు అంటే తుత్తు నీరుగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని వాక్యం అంటే విరోధంగా ఎంతమంది ఉంటున్నారో వారు తుత్తు నీళ్ళైపోతారు. క్రీస్తు యేసు నందు, క్రీస్తు యేసు ముందు ఎవడు నిలవటానికి వీల్లేదు. ఆనాడు అలా జరిగిందని వినలేదా? ఈ ప్రజలు వినలేదా? విన్నారు. కానీ దేవుని కొరకు కట్టడలో నడవాలేమో, పాపమునకు లోబడకుండా తప్పదేమో, లోకముతో మమేకమై జీవించాలి కదా అని ఎంతమంది క్రూరత్వం కలిగి ఉంటున్నారో. క్రైస్తవులంటే క్రూరత్వం. వాళ్ళు జాతరలు చేసినా, సంబరాలు చేసినా, ఆ మైకులు పెట్టుకొని ఊరంతా డప్పులు పెట్టినా ఎవడు మాట్లాడడం, వాళ్ళ నోళ్ళు సైతాన్ని కట్టేసిద్ది. యేసయ్య మాట జీవము కలిగిన మాట, జీవము కలిగిన ఓట. ఈ ఓట ఎవరిని తడుపుద్దు అని భయం వేసి మైకులు కట్టేయండి, సౌండ్ తగ్గించండి, మా చెవులో పడతాయి, మా ఇంటిలో పడతాయి అని చెప్తా ఉన్నారు చుట్టుప్రక్కల వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు. ఒక దినం, ఒక సమయం రాబోతుంది. ఆయన ఒక్క దినము, ఒక్క గడియ తలుసుకుంటే మనందరం ఎందుకు పనికిరాం. జాగ్రత్త. వాక్యం ఎంత ఘోషిస్తుందో. ఆయన అంటున్నాడు కదా, తల్లిని శిశువును తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. శిశువు ప్రాణము తీయజూసుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయా దేశమున ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను.
ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. దేవునికి స్తోత్రం. దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న దేశానికి వెళ్ళమన్నాడు. యోసేపు అయితే హేరోదు రాజు కుమారుడు ఏళ్తున్నాడు మరలా ఈ దేశాన్ని. కాబట్టి అక్కడికి వెళ్లకుండా వెరిసి మరి పక్కన గ్రామానికి నజరేతుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ నజరేతులో ఉంటాడని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడంటే, నజరేతులో ఏమైనా మంచిది ఉందా అని అంటే ఎక్కడ ఏ మంచి లేదంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు, పెరిగాడు. అందుకని అక్కడ సువాసన బయలుదేరిందట, అనేక ప్రజలకు పాకిందట. ఆ వెలుగైన మాట, విలువైన మాట మనం వింటున్నామా? ఆయన మాటను విని మరచి జీవిస్తే దేవునికి మహిమ లేదు. క్రీస్తు ప్రభువారు రక్షకుడు అయ్యి భూలోకానికి రావటానికి వచ్చాడు. అందుకని ఎంతటి రాజులు చంపలేకపోయాడు, ఎంతటి వీరుడు అనబడ్డవాడు, శూరుడు అనబడేవాడు ఎవడు కనుగొనలేకపోయాడు. ఎంత గొప్ప శక్తివంతుడైన యేసు ప్రభుని మనం నమ్మి విశ్వసించినట్టయితే ఆయన కృప మనకు దొరుకునుగాక. వింటున్న పిల్లలందరూ హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించునుగాక. ఆయనే శక్తివంతుడని, ఆయనే బలవంతుడని మనం వింటున్నాం. విని ఆయన యందు భయభక్తులతో జీవించుట ఆయన ఉచితమైన కృప అని మనం నమ్ముకుందాం. ఆయనే నిజమైన రక్షకుడిని మన హృదయాల్లో చేర్చుకుందాం. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు 16వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. జబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగులో చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం. వీళ్ళెవరట? మరణఛాయలో ఉన్నవారు, సముద్రం ఆద్దరణ ఉన్నవారు, సముద్రం ఒడ్డున నివాసములు కట్టుకున్నవారు. ఆయా ప్రజలు అందరికీ వెలుగు కలుగునుగాక అంటున్నాడు. ఒకవేళ నువ్వు సముద్రం ఒడ్డున ఉండొచ్చు, నది ఒడ్డున ఉండొచ్చు, పొలాల్లో ఉండొచ్చు, చెరువుల్లో ఉండొచ్చు, ఎక్కడో ఏదో పనిలో పాపములో మునిగిపోయి ఉండొచ్చు. వారందరికీ వెలుగు కలుగునుగాక అన్నాడు. చీకటిలో కూర్చున్నావేమో, నువ్వేదో ఒక పాపములో మునిగిపోయేవేమో, నువ్వేదో శాపములో మునిగిపోయేవేమో, ఏదో వ్యాపారంలో చిక్కుబడిపోయేవేమో. ఆ చీకటి గల సాయల్లో ఉన్న వారికి ఆయన మహిమ కలిగిన వెలుగు వారిలో ఉదయించునుగాక అని పలికాడు. మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించునుగాక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఎంతమంది పిల్లలు, గుడి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మీటింగులు లేవు, దేవుని పేరే లేదు, దేవుని యందు భయభక్తులు అంతకంటే లేవు. ఇలాంటి ప్రజలు మరణఛాయలో ఉన్నారు, ఇలాంటి ప్రజలు చీకటిలో ఉన్నారు, ఇలాంటి ప్రజలు శాపములో ఉన్నారు. శాపములో ఉన్న వారందరినీ దేవుడు వెలిగించాడు, దేవుడు వారిలో ఉదయించాడు. నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే వాక్యం చెప్పింది కదా. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? అక్కడ ఇశ్రాయేలు ప్రజలలో రాజదండము లేచును అని చెప్పాడు. చెప్పినాక ఇశ్రాయేలుని ఏలబోవాడు, అక్కడ యాకోబులో నక్షత్రము ఉదయించును అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ఏలబోతున్న రాజదండం ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళిందంటే భూమి మీద యెహోవా తండ్రి కాలంలో పాత నిబంధన ధర్మశాస్త్రములో శాపగ్రస్తమైన ప్రాంతములకు ఆ రాజదండం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజదండము ఎక్కడికి వెళ్ళిందంటే సంఖ్యాకాండములో ఏమన్నాడో చూద్దాం.
24వ అధ్యాయం, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 15వ వచనం. బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, కన్నులు తెరిచిన వారికే ఈ వార్త. ఇక్కడ మనం చదివాం కదా, మత్తయి వార్తలో చదివాం కదా, మరణఛాయలో ఉన్న వారికి, చీకటిలో ఉన్నవారికి, గలీలియా ప్రాంతంలో సముద్ర తీరమందలు ఉన్నవారందరికీ వెలుగు కలిగెను. మరణఛాయలో ఉన్నవారికి వెలుగు కలిగెను, వెలుగు కలిగెను. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో పుట్టినవాడు ఏ ప్రాంతానికి వెళ్ళాడు? కన్నులు తెరిచిన వారి వార్త, కన్నులు తెరిచిన వారి వార్త. కన్నులు తెరిచిన వాడంటే అర్థం ఎవరైనా మూసుకొని నడుస్తారా? నడవరు కదా. అందుకని మనుషులు చూసే కన్నులు మనకు రెండిచ్చాడు. దేవుని చూసే కన్ను మరొకటి ఉంది. అదే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి గుడ్డితనము కలుగు చేస్తుందని ఉంది వాక్యంలో. ఏమని చెప్తున్నాడు అంటే, మనుషులు చూసే కన్నులు ఉండే కానీ దేవుని చూసే కన్నులు లేవు. అందుకని కన్నులు తెరిచిన వాని వార్త ఈ మాట. ఎలా అనగా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనం చెప్తాడు. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయనే ఏలబోతున్నాడు లోకానికి రక్షకుడు అని చెప్పుంది. దేవునికి స్తోత్రం. ఈ యేసు క్రీస్తు గురించే ఎంత బోధకులందరూ, ఎంత ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూద్దాం. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, దేవవాక్కులను వినినవాని వార్త, మహోన్నతుని విద్య ఎవరికి తెలుసు అంటే ఈ బైబిల్ గ్రంథము చదివిన వాళ్ళందరికీ కాదు, బైబిల్ అనుసరించేవారే బైబిల్లో ఉన్న శక్తిని కనుగొనగలరు. బైబిల్ని అనుసరించేవారే బైబిల్లో ఉన్న శక్తిని పొందగలరు. వాక్యాన్ని వినేవాళ్ళందరూ శక్తివంతులు కాదు, వాక్యాన్ని చదివే వాళ్ళందరూ శక్తివంతులు కాదు, వాక్యాన్ని అనుసరించేవారే బలవంతులు. అందుకని దేవవాక్కులు వినిన వాని వార్త ఇక్కడ బిలాము ద్వారా, ప్రవక్త ద్వారా ప్రవచనం చెబుతా ఉన్నాడు. బిలాము అంటే బైబిల్లో చోది చెప్పేవాడు. బేయోరు కుమారుడు బిలాం. ఈ బిలాముకి చోది చెప్పే గుణాల నుంచి విడిపించి రక్షించి ప్రవక్తగా చేశాడు దేవుడు. నిలుపుకోవాలి కదా, దేవుని కృపిస్తే నిలుపుకోలేదు, చోది చెప్పేవాడు కదా. అందుకని ప్రవక్తలాగా జీవించలేక మరి అతికి మించినటువంటి ధనాపేక్షకుల్లో పడిపోయాడు బిలాం. అతి మించిన అత్యధికమైన ధనాపేక్షతో దేవునికి దూరం అయిపోయాడు బిలాం. ఇదే మాట మరలా పేతురు పత్రికల కాడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బిలాముని గురించి హెచ్చరించి రాశాడు. ఇలాంటి పాపము ఎవరు చేయకూడదని, ఇలాంటి ధనాపేక్షకి ఎవరు లోబడకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యానుసారంగా మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, అతడు పరవశుడై కన్నులు తెరసిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. పరవశుడయ్యాడట బిలాము. ఏమయ్యాడంటే పరవశుడయ్యాడు. పరవశుడు అనగా పడుకొనే ఉన్నాడు కానీ ఆయన ఆత్మ ఆయనలో లేదు, దేవుని ఆత్మ ఆయనలోకి వెళ్ళి ఆత్మనేత్రముతో చూస్తున్నాడట దేవుణ్ణి, యేసు ప్రభుని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్తాడు, వివరంగా చెప్తాడు. ఆయన పరవశుడై ఉన్నాడని లేఖనం చెబుతూ ఉంది. ఆయన ఏమై ఉన్నాడంటే పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆ తర్వాత అంటున్నాడు, ఆయనను నేను చూచుచున్నాను కానీ
ప్రస్తుతమున నున్నట్టు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎంత గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు కదా, బిలాం నేను పరవశుడనైతిని, దర్శనము చూస్తుని, అయినా అతన్ని నేను చూస్తున్నాను కానీ ప్రస్తుతము సమీపములో లేడు. అంటే ఎన్ని వేల సంవత్సరాలు కాండాల్లో ఏ కాండమైన కాండాల్లో రాసినటువంటి ప్రవచనం పరిశుద్ధుడైన యేసు ప్రభువు వారు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రవచనం రాశాడు. ఈ ప్రవచనం బెయోరు కుమారుడు ఎలాంటి ప్రవచనం చెబుతున్నాడో చూద్దాం. ప్రస్తుతము నాకు కనిపిస్తున్నాడు కానీ దగ్గరలో లేడు, సమీపంలో లేడు. ఆయన ప్రస్తుతము ఇక్కడ ఉన్నట్టు కాదు అని చెప్పేశాడు ప్రవచనం. ఆయన ఆత్మవశుడయ్యాడు, పరవశుడయ్యాడు. నీవైనా నేనైనా ఆత్మశక్తి పొందుకున్న వారికే ఆ రుచి తెలుసు. పరవశుడంటే మీకు తెలియకపోవచ్చు. దైవవాక్కును పొందినవాడు పరవశుడైతే ఆత్మ పొందాడని తెలియలేదు, ఆత్మతో ఎలా చూశాడో దేవుణ్ణి మీకు తెలియదు. ఆ రుచి పొందిన వారికే తెలుసు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దేవుని ఆత్మ నా మీద 15 రోజులు ఉంది. 15 రోజులు ఉన్నప్పుడు నేను ఇంట్లో తిరుగుతున్నాను కానీ మా బాబు చనిపోతే, బాబు ఎక్కడున్నాడు, బాబు చనిపోయాడా, కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడగలేదు. నాకేం తెలియలేదు. నేను వాడు కలుసుకుంటాం, నేను వాడు పరలోక రాజ్యంలో మేము కలుసుకుంటాం, నాకంటే ముందు వాడు పరలోకానికి వెళ్ళాడు అని చెప్పాను. నన్ను ఓదార్చడానికి వచ్చిన వారికి ధైర్యము చెప్పాను. దేవుడే కదా ఆ పరవశురాలుగా ఉండటానికి ఆయన కృప నా మీద ఉంచి, ఆయన ఆత్మ నా మీద ఉంచి అలాగ ధైర్యం చెప్పించాడు అనేక మందికి. అప్పుడు ఆత్మశక్తి నాలో ఉందని నేను తెలుసుకున్నా. బెయోరు కుమారుడు ఆత్మవశుడై పరవశుడై ఉన్నాడంటే ఎంత గొప్ప సాక్ష్యం. ఎలా చెప్పగలుగుతున్నాడు ప్రవక్త? కొన్ని వేల సంవత్సరాలకు వస్తాడు యేసు ప్రభువు భూలోకానికి అని చెప్పటానికి ముందు బెయోరు కుమారుని దేవుడు వాడుకున్నాడు. ఈనాడు నిన్ను వాడుకుంటున్నాడా దేవుని కొరకు? ఈనాడు నిన్ను వాడుకుంటున్నాడా? ఈనాడు యేసుని గురించిన వార్త వింటున్నావా? వినే చెవులు ఉన్నాయా? ఆయన నీ కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు బలియాగం అయిపోయి శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఆయన కలువరిగిరిలో శిలువ యజ్ఞము చేశాడు. ఇంత గొప్ప దేవుడు నీ కోసం ప్రాణం పెడితే నీవు ఆయన కొరకు ఏం త్యాగం చేస్తున్నావు? నీ 2 కాళ్ళు పెట్టి గుడికి నడవలేకపోతున్నావు. నీకు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? పని చేసుకొని బతకటానికే ఇచ్చాడా? తాగటానికే ఇచ్చాడా? జూదం ఆడమనే ఇచ్చాడా? ఊర్లెమ్మటి తిరగమని ఇచ్చాడా? దేవుడు నిన్ను లెక్కడకపోతున్నాడు. నీ అవయవాలు పొదిగిన దేవుడు ఆయనే. నీ మైండ్ను చెక్కిన వాడు ఆయనే. ఆయన మాట వినకుండా నీ ఇష్టంగా నా ఇష్టంగా నడిస్తే శాపానికి గురైపోయారు ప్రజలు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు అని సెలవిస్తూ ఉన్నాడు. సమీపములో లేడప్పుడు. సంఖ్యాకాండములో ఈ ప్రవచనం చదివినప్పుడు క్రీస్తు ప్రభువారు సమీపములో లేడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. దేవునికి స్తోత్రం. నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు వంశములో దావీదు వంశములో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని. అయితే ఆ వంశములో కూడా ఏలబోతున్నవాడు పుట్టబోతున్నాడని ప్రవచనం ఇక్కడ సంఖ్యాకాండములో బెయోరు కుమారుడు బిలాము మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ప్రవచనాలు ఎరిగిన వారే ఎంతో నమ్మకంగా లేకుండా దూరం అయిపోయారు. అయితే మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడట. పుట్టిన వెంటనే ఈ రాజదండం వెళ్ళి ఎక్కడ మేలు చేయబోయిందంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళిందట. మోయాబు అంటే ఎవరు? బైబిల్లో శపించబడిన వారు.
వారంటే ఎవరో నేను చెప్తా ఉన్నా. అబ్రహాముకి మరి అన్నయ్య కొడుకు కావచ్చు, లోతు చిన్న నాయన కావచ్చు. కాబట్టి ఆ లోతు కుమార్తెలతో ఐగుప్తు సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని గంధకములతో కాల్చినప్పుడు వాళ్ళు అరణ్యానికి పారిపోయారు కదా. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కదా. లోతు కుమార్తెలు తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు. లోతుతో దేవదూతలు ఏం చెప్పారంటే, ఈ ప్రాంతము విడిచి కనపడుతున్న ద్వీపానికి వెళ్ళండి, ఇది అగ్ని గంధకములు కురవబోతున్నాయి, కాల్చివేయబోతున్నాం అని చెప్పాడు. దేవుడు మాట తూచే తప్పకుండా వినినవాడు పాపము చేయడు, పాపములో పడిపోడు. అయితే వినకుండా ఆ ద్వీపానికి వెళ్లకుండా అరణ్యానికి వెళ్ళాడు. ఆ కన్న బిడ్డలతో పాపము జరిగించాడు. వాళ్ళకి ఇక్కడ మోయాబీలు సంతానం పుట్టింది. అందుకని మోయాబీలు అంటే శపితమైన ప్రజలు. వాళ్ళకి రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవుని గురించిన వార్త వారిలో లేదు. భయం లేకుండా పాపము చేస్తారు కనుక తప్పు అని తెలుసుకొని మారు మనసు పొందటానికి అవకాశం లేకుండా తండ్రి అయిన దేవుడు శపించాడు. ఆదాము అవ్వలు ఏదైనా వనములో ఉంటే వారిని బయటికి గంటి వేశాడు దేవుడు. ఇలాగ శపితమైన ప్రజల కొరకు ఏలబోతున్న రాజదండం మోయాబు దేశానికి వెళ్ళింది, యోదోమీల దగ్గరికి వెళ్ళింది. అక్కడున్న వారందరినీ మారు మనసు పొంది రక్షణ పొందటానికి అవకాశం దయచేశాడు. అనేక మంది ప్రజలు కుష్ఠ రోగులు, అనేక మంది ప్రజలు గెహాజీ శపించబడ్డాడు. వాడికున్న సంతానం శాపగ్రస్తంలో ఉంది. వాళ్ళను కూడా విడిపించడానికి భూలోకానికి వచ్చాడు. బ్రతుకున్న మనము, సజీవులుగా ఉన్న మనము రక్షించబడటానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. క్రీస్తు యేసు నీలో నాలో ఉదయిస్తేనే నిజమైన పండుగ చేసుకుందాం, సంతోషంగా ఉందాం. దేవుని కలిగిన రాజ్యము రాబోతూ ఉంది, రాకడ దినాలు రాబోతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు మనలో పుట్టకపోతే, ఉదయించకపోతే నిత్య రాజ్యం పొందలేము. క్రీస్తు ప్రభు మనలో పుట్టాలి, నీతి సూర్యుడు మనలో ఉదయించాలి. అట్టి కృప సన్నిధి దేవుడు ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ అనుగ్రహము పొందుదురుగాక. వారందరూ క్రీస్తు కలిగిన వారుగా మార్చబడునుగాక. నూతన సంవత్సరం నూతన హృదయాలుగా మార్చబడునుగాక. అయ్యా మీరు మాత్రమే మహిమ పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఇంక స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ కృపా, నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి. మీ సహాయం దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. నీ వాక్యము ప్రభు ఎంతమంది పిల్లలు వింటున్నారో అట్టి వారందరూ ప్రభా శుభవార్త వినున్నట్లుగా వారి హృదయాలు ఊరడించబడునుగాక. మీ కృప, మీ సన్నిధి తోడుగా ఉండి ఆ బిడ్డలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.